ఖచ్చితంగా ఆ సిట్ అధికారులనే త్వరితగతిన చేయమంటారు. తర్వాత ఈ వీళ్ళిచ్చిన సంజాయిషీతో వాళ్ళు కౌంటర్ ఇస్తారు కదా! రేపు డిపార్ట్మెంట్ తరపున. అప్పుడు వాళ్ళు కూడా జడ్జి ముందు జడ్జెస్ కూడా అడుగుతారు. మరి ఇదిగో ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు. మరి దీనికి మీరేం చెప్తారని. క్వాడ్జీ అనేది ఏం తక్కువ క్వాంటిటీ జరగలేదు. అది అనఫిషియల్‌గా జరిగినియి. అవతల ఒక లీగల్‌గా తీసుకున్న సంస్థని ఖాళీ చేయించి, వీళ్ళు కంటిన్యూ చేసుకున్నారు. యాక్చువల్‌గా ఒక ఈ గ ఏదైనా ఒక గని మనకి దాని ఫలితం రావాలంటే దాని మీద ఉన్న ఓవర్ బర్డెన్ తీసేయాలి. గని లోపలికెళ్ళాలి. అసలు కోర్ అంటే తేనెతుట్టు లాంటి పదార్థాన్ని పట్టుకోగలగాలి. అప్పుడు వాళ్ళు మంచి అదంతా చేసి రెడీ పెట్టిన దాన్ని అంటే ఒక మాటలో చెప్పాలంటే వండిన కుండకి ఉగ్గం బిగించమండి. వండినాడిది కదా కష్టం. ఉగ్గం ఆడితే తెచ్చుకునేదేముందో ఆడు తాడు తెస్తాడు, బిగిస్తాడు, చేత్తో పట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. సేమ్ క్వాడ్జీలో జరిగింది కూడా అదే. అప్పుడు దాని మీద తర్వాత కృష్ణపట్నం పోర్ట్‌లో కూడా కొన్ని ఈయన మీద ఇర్రెగ్యులారిటీస్ వచ్చినాయి. రకరకాల చాలా ఉన్నాయి. కృష్ణపట్నం చిన్న పోర్ట్ అండి. అది ఆఖరికి అదానీలకు కూడా వెళ్ళిపోయింది. అదంతా చాలా హై లెవెల్‌లో జరిగిన వ్యవహారం. దాంట్లో మరి ఈయన పాత్ర కూడా కొంత ఉన్నట్టుగా కనపడతా ఉంది.